హలో అందరికీ. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేశాను. ఓన్లీ 3 కాయలతోనే చేశాను. చాలా బాగా కుదిరింది. ముందుగా ఒక బాండీ తీసుకొని ఆవాలు వేయించుకోవాలి. అవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాండీలో మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ కావాలి వేయించుకున్నవి. తర్వాత మనం దాంట్లోనే జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. అందుకనే కొంచెం వేగాక వేసుకుంటే ఇది కూడా వేగుతుంది. తర్వాత చల్లారినాక మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటపటలాడేలాగా తాలింపు చేసుకోవాలి. మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసిన మామిడికాయ వక్కలలో టీ గ్లాస్లోని సగం గ్లాస్ వేసుకున్న సాల్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. వెల్లుల్లి ఒక 20 రెబ్బలు వేసుకున్నాను. ఆవపొడి ఒక 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఆవపొడి ఎక్కువ ఉండటం వల్ల మామిడికాయ పచ్చడి టేస్ట్ అవుతుంది. తర్వాత మెంతి పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న దాన్ని మొత్తం మామిడికాయ వక్కలతో పట్టేలాగా కలుపుకోవాలి. చల్లారిన తాలింపు పెట్టిన దాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే పప్పులోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపిన దాన్ని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోవాలి. ఒక 2 డేస్ అయితే మంచిగా పట్టుకుంటుంది ఉప్పు కారం. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇట్లా ఉప్పు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ట్రై చేయండి మీరు కూడా. పచ్చడి తీసిన గిన్నెలో వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.